బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అటు మేడారం సమ్మక్క సారాలమ్మ దర్శించుకున్నారు. ఒకసారి వనదేవతలకు సంబంధించి ఏర్పాట్ల మీద మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అమ్మవారిని దర్శించుకున్నారు, ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి, ఏం చెప్తారు? ఈ యొక్క సమ్మక్క సారలమ్మ పరిసరలో మనం పనులు చూస్తూ ఉన్నాం. కొన్ని కోట్లాది రూపాయలకు వ్యయంతో ఇక్కడ పనులు మొదలు పెడతా ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో దీని మీద మాట్లాడుతున్న ప్రభుత్వ రంగం కూడా, యంత్రాంగం కూడా ఇక్కడ పనులు మొదలు పెట్టినప్పుడు కానీ నేను పరిశీలించాము. నేను, ధర్మారావు గారు, రావు పద్మ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు బలరాం గారు. ఇంకా పనులు చాలా చేయాల్సిన అవసరం ఉన్నది, వేగవంతంగా అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల లక్షల మంది భక్తులు వచ్చేస్తున్నారు. అప్పటికి చాలామంది వస్తారు. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కోట్లాది మంది ట్రైబల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా సరివేగంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సౌకర్యాలు, ఇంకా రోడ్లు బాగా చేయాలి. ఇక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక ఏదో ఫ్లోరింగ్ ఉంది అది బాగా చేయాలి. లోపల ఉన్నటువంటి ఒక ముక్కు తీర్చేటటువంటి చేయాల్సినటువంటి స్థలం కూడా బాగా చేయాలి. ఇంకా ఎప్పుడొక అవుతుందా లేదా అని ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉంది. అయినప్పుడు కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, మీరు హెలికాప్టర్లో వచ్చిపోతే సరిపోదు, ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఇక్కడ అసలు వాస్తవాలు తెలుసుకొని భక్తులతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కేంద్రం నుంచి ఏమన్నా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? జాతరకు సంబంధించి ఏమన్నా? ఎవ్రీ ఇయర్ ఇస్తానే ఉంటాము. గత సంవత్సరం 10 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా తప్పకుండా ఆల్రెడీ వచ్చే ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఒక అన్వయ్. మేము దాదాపు ఇక్కడ 250 కోట్ల డిమాండ్ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మాత్రం కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహకారాన్ని, అదేవిధంగా మేము నిధులు కూడా అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు సమ్మక్క సారాలమ్మ దర్శించుకున్నాం. ఇక్కడ వచ్చేటువంటి చాలా మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సరైనటువంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం కూడా వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే పనులు ఇంకా వేగవంతం చేయాలి. వాటికి సంబంధించి కూడా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా చూసుకోవాలని చెప్తూనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గతంలో 10 కోట్లు ప్రకటించారు. కాబట్టి ఈ జాతరకు సంబంధించి కూడా కల్చరల్ మినిస్ట్రీ నుంచి కూడా ఒకవైపు కూడా కేంద్రం నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తాము కేంద్రంలో ఉన్నాం కాబట్టి కొంత డెఫినెట్గా కూడా సహాయం చేస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, సమ్మక్క సారక్క, మేడారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.